హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో మనకి అసలు సీట్ వస్తుందా లేదా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మాత్రం లాస్ట్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి. కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే మనకి ఆ ర్యాంక్ లోపు మన ర్యాంక్ ఉంటే మనకి ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ వీడియోలో మనము గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫేజ్ అంటే రెండో ఫేజ్ కానీ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేవి చూద్దాం. సో అందుకోసం మనము ఇక్కడ ఈ టీజీ పాలిసెట్ వెబ్సైట్లోనే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వాడుకొని మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు, టీఎస్ పాలిసీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్. సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన వీడియో అనేది మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎలా ఉన్నాయనేది మీకు అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మరి అసలు మనకు ఆ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ అనేది మనము ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. మరి దానికోసం మనం ఈ లింకును క్లిక్ చేయాలి. లింకును క్లిక్ చేయగానే మనకి ఇలా ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. సో అలా డౌన్లోడ్ అయిన ఫైల్లో నేను ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేశాను. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఇన్స్టిట్యూషన్ కోడ్ వచ్చి MASB, అది ఉండే ప్లేస్ మాసప్ ట్యాంక్. దాంట్లో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో దీంట్లో మనకి 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 6 బ్రాంచెస్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో. మనం కోరుకున్న బ్రాంచ్లో మనకి సీట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే మాత్రం ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సిందే. సో ఇక్కడ మీరు చూస్తే కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 661 ర్యాంకు కంప్యూటర్ సైన్స్లో ఉంది. అంటే 661 కంటే బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓసీ క్యాండిడేట్స్ ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. అలాగే గర్ల్స్ కూడా 661 ఉంది. బీసీఏ బాయ్స్ కూడా 661 ఉంది. బీసీఏ గర్ల్స్కి అయితే 769 కట్ ఆఫ్ ఉంది. అంటే దీనికంటే కింద ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. దీనికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అటు ఇటుగా ఒక 100 అటు ఇటుగా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుమించి ఛాన్స్ లేదండి. సో మీరు వేరే కాలేజెస్ పెట్టుకోవడం బెటర్. హోప్స్ బీసీబీ బాయ్స్కి వచ్చి 727 ర్యాంకు కట్ ఆఫ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది. మరి బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చి 1956 కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ బాయ్స్కి వచ్చి 861 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్ వచ్చి మనకి 1200 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కట్ ఆఫ్గా ఉంది. అలాగే ఎస్సీ బాయ్స్కి వచ్చి చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 3204 కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 3768 కట్ ఆఫ్గా ఉంది. అలాగే మరి ఎస్టీ బాయ్స్కి వచ్చి 3708 కట్ ఆఫ్గా ఉంటే ఎస్టీ గర్ల్స్కి వచ్చి 5565 కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 966 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి కట్ ఆఫ్గా ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నింటిలో కూడా ఫీజు 5080 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న టాప్ బ్రాంచ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనకి ర్యాంక్స్ చూసుకుంటే ఇక్కడ 1422 అనేది ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఉంది కట్ ఆఫ్ ర్యాంక్. అలాగే మరి బీసీఏ బాయ్స్కి వచ్చి 3272 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీఏ గర్ల్స్కి వచ్చి 3761 కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్కి వచ్చి మనకి 2144 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కట్ ఆఫ్ అలాగే ఉంది. మరి బీసీసీ బాయ్స్కి వచ్చేసరికి ఇక్కడ 10,855 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో ఇయర్ ఇంతకంటే తక్కువ ఉండొచ్చు మేబీ. ఓకే, అంటే 9,000 8,000 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇంతగా ఉండకపోవచ్చు, వాళ్ళ అదృష్టం బాగుండి వచ్చి ఉంటుంది మేబీ లాస్ట్ ఇయర్. అలాగే బీసీడీ బాయ్స్కి వచ్చి 1712 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్స్కి వచ్చి 2432 కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 4280 కట్ ఆఫ్గా ఉంటే బీసీఈ గర్ల్స్కి వచ్చి 6491 అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 5938 కట్ ఆఫ్గా ఉంటే అదే ఎస్సీ గర్ల్స్కి వచ్చి మనకి 10,399 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 7837 కట్ ఆఫ్గా ఉంటే ఎస్టీ గర్ల్స్కి వచ్చి 9364 అనేది కట్ ఆఫ్గా ఉంది. అంటే ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీకు కాలేజీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే మనకి 2403 అనేది జనరల్ కోటా, అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరైనా అయ్యుండొచ్చు. వాళ్ళకి 2403 ర్యాంక్ అనేది ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చింది. ఓకే, అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే మనకి 4669 ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి అయితే 4669 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా నిర్ధారించడం జరిగింది. అంటే దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇయర్. ఓకే, అదే మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మరి ట్రిపుల్ బ్రాంచ్ నెక్స్ట్ టాప్ బ్రాంచ్ వచ్చి ట్రిపుల్ బ్రాంచ్. దీంట్లో 222 ర్యాంక్ అనేది ఓసీ బాయ్స్ కట్ ఆఫ్గా ఉంటే 3116 అనేది ఓసీ గర్ల్స్కి కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీఏ బాయ్స్కి వచ్చి 3788 కట్ ఆఫ్గా ఉంటే బీసీఏ గర్ల్స్కి వచ్చి మనకి 4528 కట్ ఆఫ్గా ఉంది. 224 బీసీబీ బాయ్స్కి కట్ ఆఫ్గా ఉంటే 3116 అనేది గర్ల్స్ కోటాలో కట్ ఆఫ్ ర్యాంక్గా నిర్ధారించడం జరిగినది. అలాగే మరి బీసీసీ బాయ్స్కి వచ్చి 224 కట్ ఆఫ్గా ఉంటే బీసీసీ గర్ల్స్కి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు 38,983. అంటే ఇక్కడ మనకి ఈ ర్యాంక్స్ ఇంత హెవీగా ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి ఈ ఫైనల్ ఫేజ్లో ఎన్సీసీ కోటా లేదా స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఎన్సీసీ మిలిటరీలో పనిచేసే వాళ్ళు, తర్వాత ఇంకా ఏదైనా ఎక్స్క్లూజివ్ కేటగిరీస్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా
అలాంటి ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఆ కేటగిరీలో ఇంక్లూడ్ చేసి ఇక్కడ ర్యాంక్స్ ఇస్తారు కాబట్టి ఇంత పెద్ద ర్యాంక్స్ ఉన్నాయి. మరి నార్మల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే నార్మల్ క్యాండిడేట్స్కి ర్యాంక్స్కి రావు. ఓకే, స్పెషల్ కోటా ఎవరైతే ఎన్సీసీ, తర్వాత క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, తర్వాత మరి మనకి పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటారు, అలాంటి వాళ్ళకి ఇక్కడ సీట్స్ అలకేట్ అయింటాయి కాబట్టి మనకి ఇంత పెద్ద ర్యాంక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇంత ర్యాంక్ ఉంటే మీకు వచ్చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 3341 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే అదే బీసీడీ గర్ల్స్కి వచ్చి 3899 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఈ బాయ్స్కి 6480 కట్ ఆఫ్ ఉంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి అలాగే కట్ ఆఫ్ ఉంది. అండ్ మనకి ఎస్సీ బాయ్స్కి వచ్చి 4122 కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంటే ఎస్సీ గర్ల్స్కి వచ్చి 10,130 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా నిర్ధారించడం జరిగినది. అంటే ఇంతకంటే తక్కువ ఉండాలి 10,000 కంటే. ఇక్కడ కూడా మనం 10,000 ఉందా, 10,000 ఉంటే వచ్చేస్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ లెస్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు స్పెషల్ కోటా ఉంటే మాత్రం మీకు ఇక్కడ ఛాన్స్, ఇంత ర్యాంక్ ఉంటే మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో ఈ డిజీజ్ చూసామా, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇంత ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ రాలేదు. ఇక్కడ ఈ కోటా ఏదైతే స్పెషల్ కోటా ఉంటుందో వాళ్ళకి ఇక్కడ సీట్స్ అలకేట్ అవుతాయి ఫైనల్ ఫేజ్లో కాబట్టి వీళ్ళకి ఇలా ర్యాంక్స్ ఉన్నాయి. సో మీకు అందరికి కూడా ఒకవేళ స్పెషల్ కోటా రిజర్వేషన్ ఏమైనా ఉంటే మీకు వచ్చి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ బాయ్స్కి అయితే 4960 ఉంది, ఎస్టీ గర్ల్స్కి అయితే మనకి 9589 కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కోటాలో అయితే 5867 ర్యాంక్ కట్ ఆఫ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అదే మసప్ ట్యాంక్ పాలిటెక్నిక్లో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనేది టాప్గా ఉంది. సివిల్ ఇంజనీరింగ్కి ఓసీ బాయ్స్కి వచ్చి 5796 కట్ ఆఫ్గా ఉంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి అలాగే ఉంది. అండ్ మనకి బీసీఏ బాయ్స్కి వచ్చి 8169 కట్ ఆఫ్గా ఉంది, బీసీఏ గర్ల్స్కి వచ్చి 12738 కట్ ఆఫ్గా ఉంది, బీసీబీ బాయ్స్కి వచ్చి 8670 కట్ ఆఫ్గా ఉంది, బీసీబీ గర్ల్స్కి వచ్చి 11904 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా 5796 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 6559 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది, బీసీడీ గర్ల్కి వచ్చి 7504 కట్ ఆఫ్గా ఉంది. అండ్ అదే మనకి బీసీఈ కోటా తీసుకుంటే 11947 ర్యాంక్ అనేది బీసీఈ బాయ్స్కి కట్ ఆఫ్గా ఉండడం జరిగినది. అండ్ బీసీఈ గర్ల్స్కి వచ్చి మనకి 59,721. ఇక్కడ ఛాన్సే లేదు, వీళ్ళు ఖచ్చితంగా ఎన్సీసీ కానీ స్పెషల్ కోటా ఏదైతే మనకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ లేకపోతే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ సీట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా స్పెషల్ కోటాలో మాత్రమే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, నార్మల్ స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, బట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంతే. ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 13,936 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది, ఎస్సీ గర్ల్స్కి వచ్చి 20,427 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటుంది, ఎస్టీ బాయ్స్కి వచ్చి 12,483 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది, అండ్ ఎస్టీ గర్ల్స్కి వచ్చి 22,902 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 44,970 ర్యాంక్ అనేది సివిల్ ఇంజనీరింగ్ కోటాలో కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. అంతకంటే తక్కువ ఉంటే మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఓసీ బాయ్స్కి రావాలంటే 7224 ర్యాంక్ మెకానికల్ ఇంజనీరింగ్ కోటా కట్ ఆఫ్గా ఉంది. అండ్ 11,718 అనేది ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీఏ బాయ్స్కి వచ్చి 9,728 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీఏ బాయ్స్ గర్ల్స్కి వచ్చి మనకి బీసీఏ గర్ల్స్కి వచ్చి 22,031 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ బాయ్స్ మనకి 7727 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్కి వచ్చి 15,991 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీసీ బాయ్కి వచ్చి మనకి 7224 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీసీ గర్ల్కి వచ్చి 11,718 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే బీసీడీ బాయ్కి వచ్చి 9,733 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అదే కోటాలో మనకి బీసీడీ గర్ల్స్కి సంబంధించి 21,750 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ మనకి బీసీఈ బాయ్కి వచ్చి 7264 కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. అండ్ బీసీఈ గర్ల్కి వచ్చి 62,915 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరుగుతున్నది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, దాని తర్వాత మనకి ఎస్సీ బాయ్స్కి వచ్చి 14,771 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఎస్సీ గర్ల్కి వచ్చి 14,830 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా దగ్గరలో ఉంటే మాత్రం వీళ్ళు స్పెషల్ కోటాలో కాకుండా వాళ్ళ రిజర్వేషన్ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయో అలాంటి రిజర్వేషన్లో మాత్రమే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనకి 50,000 60,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా ఎన్సీసీ కోటాకి సంబంధించిన లేదా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ అంటాం, తర్వాత మనకి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ పిహెచ్ లేదా పీడబ్ల్యూడి అనే కోటాలో సీట్స్ వచ్చినట్టు. ఓకే, ఎస్టీ బాయ్స్కి వచ్చి 9248 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి ఇక్కడ చూడొచ్చు 46,442 ర్యాంక్. ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఎన్సీసీ లేదా క్యాప్ లేదా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అంటే హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ కోటాలో ఇలాంటి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కాబట్టి మనకి ర్యాంక్స్ ఇలా పెద్ద ర్యాంక్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఎన్సీసీ అలాగే స్పెషల్ కోటాలో మాత్రమే సీట్స్ అలాట్ చేస్తారు ఫైనల్ ఫేజ్లో. ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 16,688 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంటే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి మనకి 18,582 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. మరి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్కి వచ్చి 12,691 ర్యాంక్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అదే కట్ ఆఫ్గా ఉంది. అండ్ బీసీఏ బాయ్స్కి వచ్చి 26,110 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీఏ గర్ల్ మనకి 51,575 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఇది కూడా
స్పెషల్ కోటాకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ సీట్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనకి బీసీబీ బాయ్కి వచ్చి 17,941 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీబీ గర్ల్కి వచ్చి 29,051 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. మన బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా 12,691 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం చూసుకోవచ్చు మనం ఇక్కడ. బీసీడీ బాయ్స్కి వచ్చి మనకి 13,244 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. బీసీడీ గర్ల్కి వచ్చి 40,621 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది చూసుకోవచ్చు. మనకి బీసీఈ బాయ్స్కి వచ్చి మనకి 31,279 ర్యాంక్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఇదే ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి మనకి 26,767 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండే. ఎస్సీ గర్ల్స్కి వచ్చి మనకి 51,503 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది చూసుకోవచ్చు. ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి 29,870 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంటే ఎస్టీ గర్ల్స్కి వచ్చి మనకి 68,307 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో మనకి 58,963 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కాలేజీలో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా ఉండి కూడా ఇలా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి స్పెషల్ కోటా రిజర్వేషన్ ఏదైనా ఉంది మనం అనుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చి 61,572 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంత ర్యాంక్స్ వచ్చినా మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ రావాలనుకుంటే మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోతో పాటు ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియో రూపంలో. కాబట్టి వాటిని కూడా ఒకసారి చూసుకొని మీకు ఈ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజీలో మీరు కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన స్టేట్లో ఆల్మోస్ట్ 30 పాలిటెక్నిక్ కాలేజ్, స్టేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్తో పాటు 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూసుకొని మీరు ఆప్షన్స్ రాసుకొని మీకు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ పొందే అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియోస్ రూపంలో. కాబట్టి మనం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్.